అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా జీవించాలనుకుంటున్నారో, ఎలా బ్రతకాలనుకుంటున్నారో, ఏ వృత్తిలో రాణించాలనుకుంటున్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ఆకలి, కడుపులో ఆకలి ఉన్నప్పుడు నువ్వు ఏమి చెప్పినా, ఏమి చదివినా అది తలకెక్కదు. మీకు మాకు మనందరికీ తెలుసు. అందుకే ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పోల్చడమే కాదు, ఈరోజు ప్రపంచంలోనే మనకు గుర్తింపు పొందిన ప్రాజెక్టులని ఎవరి ఆలోచనల మేరకు నిర్మించినమో మీరందరూ మనమందరం ఒకసారి ఆలోచన చేయాలి, గుర్తు చేసుకోవాలి. బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్టులని నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి, అత్యంత ప్రాధాన్యత కలిగిన లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మంది ప్రజలకు తాగునీరు, ఈరోజు 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే ఆనాడు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లేకుండానే సాధ్యమైందా? ఈరోజు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను పెద్దగా ఈ సందర్భాన్ని రాజకీయ విమర్శలకు నేను వాడుకోదలుచుకోలే. ఎందుకంటే ఈ సమావేశం యొక్క విలువను నేను తగ్గించదలుచుకోలే. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఈరోజు మీరందరూ ఇక్కడున్న పాండురంగారెడ్డి గారి కాడి నుంచి మొదలు పెడితే ఇక్కడున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే ఇక్కడున్న విద్యాశాఖలో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే వేదిక మీద ఉన్న కేశవరావు గారు లాంటి వాళ్ళు, తెలంగాణ సమాజంలోని మేధావిగా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎవరు ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకొస్తే చదువుకున్నారు. ఈరోజు ఈ దేశంలో ఉన్న యూనివర్సిటీలు, ఈరోజు ఈ దేశంలో ఉన్న ఐఐఎంలు, ఐఐటీలు ఎవరు ప్రారంభించారు? ఎవరు ఆలోచన? ఏ ప్రధానమంత్రి ఆలోచన చేస్తే ఈ దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, నోబెల్ గ్రహీతలు ఈ దేశానికి అందించిన యూనివర్సిటీలు. నిజంగానే ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ తన మొదటి ప్రాధాన్యత, ఇరిగేషన్ దాంతో సరి సమానంగా ప్రాధాన్యత అనుకోకపోయిన ఉంటే ఈ దేశం ఈరోజు ఇంత అభివృద్ధి సాధించి ఉండేదా? మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ మన పక్కనే ఉంది, బంగ్లాదేశ్ మన పక్కనే ఉంది. 1947కు ఒక 3-4 సంవత్సరాల ముందు, 3-4 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో చాలా దేశాలకు స్వతంత్రం వచ్చింది. ఆ దేశాల యొక్క స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, అక్కడున్న విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఒకసారి పోల్చి చూసుకోండి. ఈనాడు 140 కోట్ల జనాభా, 35 కోట్ల జనాభా నుంచి 140 కోట్ల జనాభా పెరిగినా ఈ జనాభాకు విద్యను, ఈ జనాభాకు భోజనాన్ని అందించగలుగుతుంది ఈ దేశము అని అంటే ఎవరి ప్రణాళికల వల్ల ఈ దేశం? ఏ ప్రజాప్రతినిధి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చిండు? ఏ ప్రజాప్రతినిధి హరిత విప్లవం తీసుకొచ్చిండు? ఏ ప్రజాప్రతినిధులు, ఏ ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచన చేసినాయి? విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తారు. ఆ రోజున ఆర్థిక వ్యవస్థ, ఆ రోజున ఆర్థిక వనరులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ దేశానికి అయిన ప్రధానమంత్రులందరూ కలిసి 51 లక్షల కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసిన అప్పు 151 లక్షల కోట్ల రూపాయలు. దాదాపుగా 63 సంవత్సరాలు పదులలో ప్రధానమంత్రులు చేసిన అప్పులు 50 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే ఇన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇన్ని రైల్వే లైన్లు వేసిండ్రు, ఇన్ని నేషనల్ హైవేలు వేసిండ్రు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యుత్తునిచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యనిచ్చారు, లక్షలాది గ్రామాలకు తాగునీరుని అందించారు, లక్షలాది గ్రామాలకు సాగునీరు అందించారు. మరి 14 సంవత్సరాలలో మీరందరూ అకాడమిషియన్స్, ఎకనమిస్టులు ఉన్నారు ఇక్కడ. విమానాశ్రయాలు ఏమైనా మనకు కొత్తగా వచ్చినాయా? రైల్వే లైన్లు ఏమైనా కొత్తగా వచ్చినాయా?
విపరీతంగా ఏమైనా పోర్టులు వచ్చినాయా, ఎయిర్పోర్ట్లు ఏమొచ్చినాయి? కానీ ఈ 12 సంవత్సరాలల్లో ఈ దేశం నిన్నగాక మన పార్లమెంట్లో సమాధానం ఇచ్చినప్పుడు ఈరోజు దేశం యొక్క అప్పు 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఈరోజు ప్రత్యక్షంగా ఈ దేశం మీద ఉన్నది. ఎట్లయితే 8,11,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ మీద ఉన్నదో భారతదేశం మీద 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఉన్నది. మరి అయినా ప్రధానమంత్రి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని, రోటీ కపడా और మకాన్ అన్న ఇందిరాగాంధీ గారిని, పేదలకు కూడు గూడు నీడ అన్న గొప్ప వ్యక్తులను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు గొప్పగా కొలుచుకునే నాయకులను కూడా విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శల్నే మనం దృష్టిలో పెట్టుకొని ఆ విమర్శలతో మనం బాధపడి పని చేయకుంటూ ఉంటే ఈ దేశం ముందుకు సాగదు. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి యొక్క సరాసరి జీవన ప్రమాణం, ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ 32 years. 32 సంవత్సరాలే ఒక మనిషి యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు. ఈరోజు లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ వచ్చినాయి, 73 సంవత్సరాలు ఒక మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్. టుడే 73 years. 32 సంవత్సరాలు ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ నుంచి 73 సంవత్సరాలకు మనకు పెంచడం. గోయింగ్ ఫార్వర్డ్ అది 100 years కూడా కావచ్చు. ఈ ఫౌండేషన్ వేసింది ఎవరు? ఈ ఆలోచనలోనే విధానాలుగా మార్చిన వాళ్ళు ఎవరు? ఆ విధానాలు ఈరోజు సత్ఫలితాలను ఇస్తున్నాయా లేవా? చిన్న చిన్న సంఘటనలను చూపించి గొప్ప గొప్ప విజయాలుగా మాట్లాడుకుంటే, ఆనాడు జరిగిన యుద్ధంలో చైనాను ఓడించి, ఆనాడు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడించి, పాకిస్తాను కలిసి ఉంటే ఈ దేశ మనుగడకు ప్రమాదంగా మారుతుందంటే పాకిస్తాన్ని చీల్చి 2 దేశాలుగా, బంగ్లాదేశ్గా పాకిస్తాన్గా చీల్చి ఆ దేశాన్ని అన్ని రకాలుగా బలహీనపరిచి భారతదేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి ఎవరు మీకు తెలీదా? నేను చెప్పాలా? అలాంటి గొప్ప వ్యక్తులను కూడా ఈరోజు విమర్శిస్తారు. దాని గురించి మనమేం పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. కాలక్రమేణా ఆహార సమస్య తీరింది, విద్యా సమస్య తీరింది. ఈరోజు మీరందరూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో చాలామంది మీరు సింగిల్ టీచర్స్ ఉన్నారు. ప్రతి గూడెంలో సింగిల్ టీచర్, ప్రతి 2 కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్ లోపల ఒక ఉన్నత పాఠశాల, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్, 10 ఆనాటి ఉమ్మడి జిల్లాలకు 10 యూనివర్సిటీలు. వీటన్నిటిని కూడా ఏ ప్రభుత్వంలో ప్రణాళికలు సిద్ధం చేసిండ్రో, ఏ ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో, ఏ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల నియామకాలు జరిగినాయో మీరు ఒకసారి చరిత్రను తిరిగేయండి. రెసిడెన్షియల్ స్కూల్స్ మొట్టమొదటిసారి పివి నరసింహారావు గారు హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్. అక్కడి నుంచే మొన్నటి వరకు ఉన్న మన రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ గారు ఆ పాఠశాలనే చదువుకున్నాడు. ఇంతకంటే ముందు మనకు బుర్రా వెంకటేశం ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండే, అతను అక్కడే చదువుకున్నాడు. అదే ఈనాటి నవోదయ స్కూళ్ళకు స్ఫూర్తి. అవే ఈరోజు మనం కట్టుకుంటున్న రెసిడెన్షియల్ స్కూళ్ళకు స్ఫూర్తి. దేశానికే ఈరోజు ఐఏఎస్లను, ఐపీఎస్లను గొప్ప నాయకత్వాన్ని అందించిన ఆలోచన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్నే సమూలంగా మార్చడం వల్లనే ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. కానీ విద్య అందింది, మన ఆకలి తీరింది.
కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇది సరిపోదు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. విద్యలో నాణ్యతను ప్రపంచం ఆశిస్తుంది పోటీ పడాలంటే. తినే తిండిలో పౌష్టిక ఆహారాన్ని, న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. ప్రతి తండా, గూడెం, మారుమూల పల్లెకు ప్రతి పేదవాడికి విద్యను అందించడం సరిపోదు. ఆ పేదవాడిని ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని, ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకున్నామో ఈరోజు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఆర్ చైనా, నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. దానికి ప్రతినిధులు మీరే. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచన చేసినా దాన్ని అమలు చేసింది మీలాంటి ఉపాధ్యాయులు, లేకపోతే మీలాంటి ఇంజనీర్లు. ఈరోజు నేను ఏదైనా ఆలోచన చేసినా, నేను కేశవరావు గారు తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన నుండి మేధావులు అని చెప్పగలిగిన వాళ్ళు నా దృష్టిలో ఇద్దరే. ఒకటి జయపాల్ రెడ్డి గారు, రెండు కేశవరావు గారు. నాకు పరిచయం ఉన్న దాంట్లో. నాకు పరిచయం లేని వాళ్ళు మేధావులు ఉండొచ్చు, నేను మేధావులు లేరని వాళ్ళని ఎవరిని తగ్గిస్తలేను. మళ్ళీ ఇది వివాదానికి దారి తీయకుంటే చెప్తున్నాను. జయపాల్ రెడ్డి గారిని ఇందులో భాగస్వామ్యం చేయడానికి వారు లేరు. అందుకే కేశవరావు గారిని ఈ విద్యా సంబంధించిన అంశాలు క్షుణ్ణంగా మీరు పరిశీలించండి, మీరు పూర్తి స్థాయి సమయం ఇవ్వండి. నేను సమయం ఇచ్చిన రాజకీయ పరంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ మాత్రమే నేను చేయగలను. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అందించాలంటే మీ సహకారం కావాలి, మీరు బాధ్యత తీసుకోండి అని కేశవరావు గారిని రిక్వెస్ట్ చేసి ప్రభుత్వ సలహాదారుడుగా ముఖ్యంగా విద్యాశాఖను వారి పర్యవేక్షణలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు పిల్లల్ని బడికి తేవడం, బడికి వచ్చిన పిల్లల్ని ప్రయోజకులను చేయడం చాలా క్యాజువల్ యాటిట్యూడ్లో మనం తీసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఈరోజు కూడా వెల్ఫేర్ అనే దానికి ఉన్న ప్రాధాన్యత లేదు. ఓట్లను సాధించుకునే ఆలోచనలకు అనుకూలమైన నిర్ణయాలు ప్రభుత్వాల మొదటి ప్రాధాన్యతలో ఉంటున్నాయి. అవి అవసరమే, అధికారం ఉంటేనే ఇవన్నీ చేయగలం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నీ అవే చేస్తే కూడా ఈ సమాజానికి అన్యాయం జరుగుద్ది. పేదవాడికి ఇల్లు ఇచ్చి ఉండొచ్చు, పెన్షన్ ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి రేషన్ బియ్యం ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి అసైన్మెంట్ భూములు ఇచ్చి ఉండొచ్చు. మేము రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం సిపెక్, మీరే భాగస్వాములు అందులో, సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వే మనం చేస్తే 56 కాలమ్స్లో నింపిన తర్వాత వాటిని ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తే వెనుకబాటుతనానికి ఆస్తి లేకపోవడం కాదు అని చెప్పి ఒక క్లాసిక్ ఒక ఫైండింగ్ వచ్చింది. వెనుకబాటుతనానికి వాళ్ళకుండే ఆస్తుల అంతస్తులతో సంబంధం లేదు. గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది దగ్గర 20-30 ఎకరాల భూమి ఉంది, లేకపోతే 200-500 గొర్రెలు, మేకలు, బర్రెలు ఉన్నాయి. కానీ సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కొంతమందికి ఇల్లు లేదు, భూమి లేదు, ఏమీ లేదు. కానీ సమాజంలో చాలా ఎలీట్ క్రౌడ్ కింద వాళ్లకు గుర్తింపు, గౌరవం ఉంది. ఈ రెండింటిని నేను మా అధికారులతో మాట్లాడి ఏంది డిఫరెన్స్ అని, సార్ ఆస్తి ఉన్న వాళ్ళకు చదువు లేదు, వాళ్ళు అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు మానసికంగా. కానీ ఒక దళితుడో, ఒక గిరిజనుడో, లేకపోతే ఒక ఆదివాసియో బాగా చదువుకొని ఒక డాక్టరో, ఒక ఇంజనీర్గానో, ఒక లాయర్గానో, ఒక ఐఏఎస్గానో రాణించి సమాజంలో అత్యంత ముందల నిలబడ్డాడు. అతనికి ప్రభుత్వం మీద ఆధారపడే అవసరమే లేదు, అతనే 10 మందికి సహాయాన్ని అందించే పరిస్థితి ఉంది. సో అవుట్కమ్ ఆఫ్ దిస్ సర్వే రిపోర్ట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ యువర్ డెవలప్మెంట్, నాట్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. కొంతమంది యాదవ్ సోదరులు, మా కురుబ సోదరులు 30-40 ఎకరాల భూమి ఉంది, 100-200 మేకపిల్లలు ఉన్నాయి, అవసరం అనుకుంటే 1 కేజీ బంగారం ఉంది. కానీ పిల్లల్ని చదివించుకోకపోవడం వల్లనో లేకపోతే ఇతర కారణాల వల్ల
వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్న మార్పును, ఈ సమాజం ఏ వైపు పోతుందో వాళ్ళు తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. కానీ బికాజ్ ఆఫ్ రిజర్వేషన్, బికాజ్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్, నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మంచి ప్రయోజకులైన డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వడం వల్ల ఈరోజు సమాజం వాళ్ళందరినీ గౌరవిస్తుంది. సమాజంలో ఆస్తులు ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు. వాళ్ళ దగ్గర అవసరానికి వచ్చి చేయి చేస్తున్నారు. మీరు సాయం చేయండి సార్, మీరు వైద్యం చేయండి సార్, మీరు మా పిల్లలకు చదువు చెప్పండి సార్, మీరు కలెక్టరో లేకపోతే మీరు ఐపీఎస్ఓ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఈ సమస్య ఉన్నది పరిష్కరించండి సార్, మా గ్రామానికో మా కుటుంబానికో అని చెప్పుకుంటున్నాం. కానీ కోట్ల రూపాయల ఆస్తున్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోయా ఏమీ అడగడం లేదు. ఎందుకు అంటే వాళ్ళకి విద్య లేకపోవడమే. అందుకే మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఇల్లు, పెన్షన్, అసైన్మెంట్ భూములు ఇవన్నీ మీ జీవితంలో సమూలమైన మార్పు వస్తుంది అని నేను ఆశించడం లేదు. అవన్నీ ప్రభుత్వం చేయాల్సిందే, చేస్తుంది. ప్రభుత్వం ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనేది మా ఆలోచనే. కానీ ప్రతి తరానికి ఇదే చేయాల్సిన పరిస్థితి. ఒక తరంలో నేను ఒక డాక్టర్నో, ఒక ఇంజనీర్నో, ఒక ప్రయోజకుని తయారు చేస్తే ఇంకా భవిష్యత్ తరాల కోసం ఈ ప్రభుత్వం వైపు చూడకుండా వాళ్ళని ఈ సమాజంలో సొంత కాళ్ళ మీద నిలబెట్టగలిగిన పరిస్థితి వస్తుంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి మీ దగ్గరనే ఉంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి ఇక్కడనే ఉంది, ఉపాధ్యాయుల దగ్గర ఉంది. బడ్జెట్ ఖర్చు పెట్టట్లేదా? పెడుతున్నాం. ఈ సంవత్సరం దాదాపుగా 30,000 కోట్లు బడ్జెట్లో 9% విద్య మీద ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మీ ముందర నేను చెప్పదలుచుకున్నా, దాదాపుగా 27,50,000 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటే ఒక్కొక్క విద్యార్థి మీద 1,08,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు ఈరోజు ఖర్చు అవుతుంది. నేను లెక్క తీసిన ఒక్కొక్క విద్యార్థి మీద నా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందని. మరి 1,08,000 రూపాయలు నేను ఖర్చు పెట్టినప్పుడు ఆ పిల్లలకి ఎంత నాణ్యమైన విద్యను అందించాలనో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటే నెలకు 2,000 ఫీజు కట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళు పెడుతున్న ఖర్చు 24,000. ఒక మంచి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులు బట్టలు, పుస్తకాలు ఇంకేమైనా పెట్టవచ్చు, ఇంకొక 24,000. యావరేజ్ 80 నుంచి 90% ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళే అప్ టు 12th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి 50,000కి మించి ఖర్చు పెడతలేం మనం, వాళ్ళ తల్లిదండ్రులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. మరి తల్లిదండ్రులు ప్రైవేట్కి ఎందుకు వెళ్తుండ్రు? ప్రైవేట్లోనే చేర్పించాలని ఎందుకు అనుకుంటుండ్రు? 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ 3 సంవత్సరాలలోనే మన పిల్లలు పెరగడం మొదలుపెట్టి 2014 నుంచి ఎవ్రీ ఇయర్ డౌన్ఫాల్. ఇంతకుముందు యోగిత డేటా చూపిస్తుంది. ఎవ్రీ ఇయర్ 50,000, 60,000, 70,000 పిల్లలు డ్రాప్అవుట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. లాస్ట్ 4 years గ్రాఫ్ పెరగడం భారతదేశంలోనే, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఈ సంవత్సరం 1,00,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మానేసి లేదా పిల్లలు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిండ్రు. 28వ స్థానం ఉన్న తెలంగాణ రాష్ట్రం విద్యలో 18వ స్థానానికి వచ్చింది 2 సంవత్సరాలు మీరు కష్టపడితే దేశంలో. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, 2023 డిసెంబర్ కంటే ముందు మీరే టీచర్లు, ఇవే పాఠశాలలు మారలే, పిల్లలు మారలే, మా టీచర్లు మారలే. అంతకంటే ముందు 14 నుంచి 23 వరకు ఎవ్రీ ఇయర్ ఎందుకు డౌన్ఫాల్ చూసింది? 24 నుంచి 26 వరకు ఎందుకు అప్ ట్రెండ్ చూస్తున్నాం మనం? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క అటెన్షన్, మా అటెన్షన్, మా ఫోకస్ ఎక్కడ ఉంటుందో మా యంత్రాంగం ఫోకస్ కూడా అక్కడనే ఉంటుంది. యాజ్ అ టీమ్ లీడర్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సర్టన్ థింగ్స్. Then only my chief secretary, my education secretary or my IT secretary will focus on that.
నాకే ప్రాధాన్యత లేనప్పుడు నా దగ్గర ఉన్న సిబ్బంది, నాతో కలిసి పనిచేసే సిబ్బంది ఎందుకు వాటి మీద దృష్టి పెడతారు? ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్న కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల? లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 1956లో మొదలుపెట్టిన ఐటీఐలను ఆనాటి డీజిల్ మెకానికు లేకపోతే ఆనాడు ఉన్న నైపుణ్యాన్ని ఈ రోజు వరకు 70 సంవత్సరాలైనా అదే నేర్పిస్తున్న ఐటీఐలను ఏటీసీలుగా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా 119 నియోజకవర్గాలలో 119 మొదలుపెట్టి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటిని అప్గ్రేడ్ చేయడానికి 86% టాటా ఇన్స్టిట్యూట్ ఇన్వెస్ట్ చేసింది. ఓన్లీ 14% స్టేట్ గవర్నమెంట్ పెట్టింది. ట్రైనర్స్ ట్రైనింగ్ టాటా ఇచ్చింది. రాబోయే 10 సంవత్సరాలు ఇన్స్టిట్యూషన్స్ను వాళ్ళే నిర్వహిస్తామని టాటాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా? నిర్లక్ష్యానికి లోనైన పాలిటెక్నిక్లను ఒకప్పుడు ఐటీలో చేరితే మా పిల్లగాడు అమెరికాకి వెళ్తాడు, డాలర్లు వస్తే దాంతోపాటు పెళ్ళై కట్నం కూడా వస్తుంది అనే తల్లిదండ్రులు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వేలాది లక్షలాది మంది ఉద్యోగాలు పోయి తల్లిదండ్రులకు భారమై వెనక్కి రాలేక అక్కడ ఉండలేక సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రపంచంలో వచ్చిన మార్పు, వైట్ కాలర్ జాబ్స్ లేవు, వైట్ కాలర్ జాబ్స్కు కష్టం అనుకున్నప్పుడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మొదలుపెట్టి వాళ్ళకి స్కిల్ నేర్పించి సర్టిఫికెట్ కోర్స్, డిప్లొమా కోర్స్, డిగ్రీ కోర్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా మార్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేమే యూనివర్సిటీ పెడితే నా దగ్గర 14 యూనివర్సిటీలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏముందో ఇక్కడ ఉన్న మా వీసీలు ఉన్నారు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ శాఖ బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకొకటి నేను పెట్టినా అదనంగా చేసేది ఏం లేదని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎడెడ్ బై ఆనంద్ మహేంద్ర వెహికల్స్ మీరు చూస్తుంటారు రోడ్ల మీద కార్లు ఇవన్నీ. మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఈరోజు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెడ్డి ల్యాబ్స్ CEO వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్ CEO వన్ ఆఫ్ ద డైరెక్టర్. ప్రపంచంలోనే సక్సెస్ స్టోరీ ఉన్న కార్పొరేట్ కంపెనీల CEOలు ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దే హ్యావ్ టు డిసైడ్ కరికులం, దే హ్యావ్ టు టేక్ స్టూడెంట్, దే హ్యావ్ టు గివ్ ట్రైనింగ్, దే హ్యావ్ టు గివ్ జాబ్ ఆల్సో. ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 2 months బ్యాక్ వైస్ ఛాన్సలర్ గారు అనౌన్స్ చేసిండ్రు, 1000 మందికి ట్రైనింగ్ ఇస్తే 1000 మందికి ఉద్యోగం వచ్చింది. బోధ్ ఆదిలాబాదులో ఏటీసీలో ట్రైనింగ్ పోయిన అందరికీ టాటా కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది. వీటన్నిటిని లేబర్ డిపార్ట్మెంట్లో ఐటీఐలు, పాలిటెక్నిక్ వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్స్ యూనివర్సిటీ వచ్చేసి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కింద ఉంటే వీటన్నిటిని సింగిల్ అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అండర్లోనే పాలిటెక్నిక్, ఏటీసీలను, ఐటీఐలను అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి hundreds of crores దాని మీద ఖర్చు పెట్టి పిల్లల్ని ఎంపవర్ చేసి వైట్ కాలర్ జాబ్లని రీప్లేస్ చేయాలంటే బ్లూ కాలర్ జాబ్ అంటే స్కిల్, నైపుణ్యం. విద్య నైపుణ్యం కాదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 10% కూడా వెళ్ళరు. జర్మన్లో కూడా హార్డ్లీ 10%. యు గో అండ్ సీ సౌత్ కొరియా. మరి చైనా, జర్మన్, సౌత్ కొరియా ప్రపంచాన్ని ఎట్లా శాసిస్తుంది ఇంగ్లీష్ రాకపోతే? ప్రపంచాన్ని ఈరోజు ఒకవేళ చైనా గిన ఉన్న పలంగా నా అప్పు నాకు గట్టని అమెరికాని అడిగితే వాడు డబ్బులు కట్టలేక ఆ దేశాన్ని వాడికి ఇవ్వాల్సిన పరిస్థితి. అమెరికా క్యాష్ రిచ్ కాదు, చైనా ఇస్ క్యాష్ రిచ్. చైనాకున్న అప్పు అమెరికా కట్టాలంటే వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడి దేశాన్ని తీసి వాడికి అప్పచెప్పాలి. ఊర్లలో అప్పుడప్పుడు మనం భూమియో ఇల్లో పెట్టి అప్పు తెచ్చుకుంటే కట్టలేక ఇల్లో భూమి వానికి అప్పులోనికి ఇస్తాం కదా పటానికి. అట్లా అమెరికా దేశాన్ని చైనాకి ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే
ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏం చెప్పినా, 25 సంవత్సరాలు మనం అమెరికా వైపు చూసినాం, చాలా నేర్చుకున్నాం, చాలా సంపాదించినాం, చాలా గుర్తింపు వచ్చింది. ఇక అమెరికా అనేది మనకు అంత గొప్ప అవకాశాలు ఇచ్చే దేశం కాదు. ఇప్పుడు మనం ఫోకస్ షిఫ్ట్ చేయాల్సిన జర్మనీ మీద, జపాన్ మీద, సౌత్ కొరియా మీద, సింగపూర్ మీద, చైనా మీద. ఈరోజు కోట్లాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆ దేశాలలో ఉన్నాయి. మనం జర్మనీ నేర్చుకోలే, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోలే, కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోలేదు. ఈ లాంగ్వేజ్ కొంచెం కొంచెం వచ్చినా మనకు సాంకేతిక నైపుణ్యం ఉంటే లక్షలాది రూపాయల జీతం ఇచ్చి మనల్ని ఈరోజు ఉద్యోగం ఇవ్వడానికి ఆ దేశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అందుకే ఈరోజు నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్లో లాంగ్వేజ్ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. కేశవరావు గారి క్లాస్ రూమ్లో నిర్బంధ విద్య కాదు, వాడికి అవగాహన, వాడికి తెలివి, వానికి విషయ పరిజ్ఞానం ఉండాలని. 12th తర్వాత స్కిల్ వైపు షిఫ్ట్ చేయాలనేది నా ఉద్దేశం. అప్ టు 12th వరకు ప్రపంచం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఈ సంపూర్ణమైన అవగాహన ఇచ్చే టూలే మీరు ఇవ్వకుంటే అది జరగదు. ఈరోజు ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రభుత్వంలో 27,000 పాఠశాలలు ఉంటే మన దగ్గర 27 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైవేట్లో 11,000 పాఠశాలల్లో 33 లక్షల పిల్లలకు చదువు చెప్పగలిగినప్పుడు మన 27,000 పాఠశాలల్లో ఎంతమంది పిల్లలకు మనం చదువు చెప్పొచ్చో మీరే ఆలోచన చేయండి. రెండవది, అప్పుడప్పుడు కొన్ని రిఫార్మ్స్ మీద మాట్లాడినప్పుడు మా ఉపాధ్యాయ సంఘాలు నా మీద కోపంగా మాట్లాడుతారు. నేను సంఘాల అధ్యక్షులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీ సమస్యలన్నీ నాకు వదిలేయండి. ఉపాధ్యాయ సంఘాలు ఏ సమస్యల మీద అయితే కొట్లాడుతున్నారో మీరు అడగకుంటేనే మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఏది అడగాల్సిన పని లేదు, మీ ఇంటికి పంపిస్తా. మీ ప్రమోషన్లు మీ ఇంటికి పంపించినా, మీ బదిలీలు మీ ఇంటికి పంపించినా, మీ రిక్రూట్మెంట్, డిఎస్సి రిక్రూట్మెంట్ ఏమైనా ఫ్రెష్ రిక్రూటీస్ ఇక్కడ ఎవరైనా ఉంటే, లేదా మీ ఫ్రెండ్స్ ఉంటాడు కానీ 55 డేస్లో 11,000 నోటిఫికేషన్ టు అపాయింట్మెంట్ వరకు 55 డేస్లో నేను ఇచ్చిన. ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? ఈ ప్రభుత్వం మీది కాబట్టి మీకోసం పనిచేస్తుంది. మీ సమస్యల పూచి నాది. ఉపాధ్యాయ సంఘాలకు నా సూచన, పిల్లల సమస్యల మీద మీరు కొట్లాడండి నాతోటి. మీ సమస్యల మీద కొట్లాడకండి. మీకు కంఫర్ట్ ఉంది, కంఫర్ట్ లేకపోతే ఏదైనా కావాలంటే నేను ఇస్తా. నెక్స్ట్ 3 years ఆర్ 5 years ఒక పంచవర్ష ప్రణాళిక పెట్టుకొని ఒక 5 ఏళ్లలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేము మారుస్తాము, ఆదర్శంగా నిలబెడతాము. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే దేశాల నుంచి వచ్చి మా ఇన్స్టిట్యూషన్స్ చూసే విధంగా మేము మారుస్తాము. ఈ 5 ఏళ్ళు మా ఉపాధ్యాయ సంఘాలు పిల్లల సమస్యల మీద మేము ప్రభుత్వాలతో కొట్లాడతామని మీరు ఓత్తు తీసుకొని బయటకు వెళ్ళండి. ఎట్లా మారదో నేను చూస్తా. ఏ ప్రభుత్వం అయినా మీకు తల ఉంచదా? ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసుడు కష్టం, ఈజీ. తీసి అటేస్తే మళ్ళీ కూడా వెనక్కి వచ్చి అడిగే ధైర్యం చేయరు. కానీ ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ చేయగలమా? మీరు చెప్పండి, ఎంత శక్తి ఉంది మీకు? మీ శక్తిని, నా విజ్ఞప్తి ఒక్కటే, 5 ఏళ్ళు పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, మన సొసైటీ కోసం, మన సమాజం కోసం, తరతరాల భవిష్యత్తును మార్చడానికి ఒక 5 సంవత్సరాలు మీరు ఒక ప్రతిజ్ఞ పూనండి. ఆ ప్రతిజ్ఞ ఈ దేశాన్ని మార్చకపోతే చూడండి, తెలంగాణను కాదు ఈ దేశాన్నే మారుస్తుంది. ఈ దేశానికి నాయకత్వం పివి నరసింహారావు గారు ఇయ్యలేదా? గొప్ప మేధావిగా, ఉత్తమ పార్లమెంటరీగా జయపాల్ రెడ్డి గారు రాణించలేదా? బూరుగుల రామకృష్ణారావు గారు గొప్పగా పరిపాలన అందించలేదా? ఎందుకు ఇయ్యలేము మనం తెలంగాణ నుంచి? ఈ దేశంలో విద్యను, వైద్యాన్ని, నాయకత్వాన్ని తెలంగాణ నుంచి మనం అందించగలము. కానీ మనకు స్పష్టత ఉండాలి, మనం ఏ దానికోసం కొట్లాడుతున్నాం, ఎందుకోసం కొట్లాడుతున్నాం. దయచేసి ఉపాధ్యాయ సంఘాల నుంచి ఇక్కడికున్న నా మిత్రుల్ని, నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, నేను గవర్నమెంట్ బడిలోనే చదువుకున్నా. నేను మొన్న కొత్తకోట పోయినప్పుడు చెప్పిన, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏమవుతావు అని ఎవరన్నా అడిగితే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పమని. అయినా కదా కొండారెడ్డిపల్లి గవర్నమెంట్ స్కూలు, తాండ్రలనో, వనపర్తిలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. మీకు గౌరవం తగ్గే పని అయితే ఒక్కటి కూడా చేయలే కదా. చేసినా మీరు ఆశించినంత మేరకు ఒకవేళ చేసినా లేదా అంటే
భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏ అనుభవం లేకుండానే, నేను ఆ గతంలో ఏ మంత్రి చేయలే, అనుభవం లేకపోయినా 30 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే కలగాపులగం అయితే చేయలే కదా, జాగ్రత్తగా నేను నడుపుతున్నా కదా. మరి ప్రభుత్వంలో మీరు చదువు చెప్తే చదివిన ఒక స్టూడెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దారిలో పెట్టగలుగుతున్నాడు, పరిపాలన అందిస్తున్నాడు. ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు లేకపోతే ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా నాతో కలిసి పనిచేయి భవిష్యత్తు బాగుంటుంది అనే పరిస్థితి వచ్చిందని మీరు చెప్పిన చదివే కదా. నేనేం వేరే బయటికి పోలే కదా, ముఖ్యమంత్రి అయినాక పోయినా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా. ఆ చదువు ఎట్లుంటుందో చూద్దాం మా గవర్నమెంట్ బడి కంటే అని. కానీ మీరు ఇచ్చిన ఫౌండేషనే అక్కడ నాకు పనికొచ్చింది. నేను కూడా రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోసం హార్వర్డ్ పోయి వచ్చిన. ఈ దేశంలో నాకు తెలిసి మరి ఎవరైనా ముఖ్యమంత్రులు పోయినో పోలేదో నాకు తెలియదు, పెద్దలు కేశవరావు గారు చెప్పాలా. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మిమ్మల్ని పంపించడమే కాదు, యాజ్ ఎ స్టేట్ చీఫ్ మినిస్టర్ నేను కూడా వెళ్ళి చూసిన అసలు ఏంది. హార్వర్డ్ నుంచి గొప్ప గొప్ప మేధావులు వస్తారు, నోబెల్ గ్రహీతలు వస్తారు, యూనికాన్స్ వస్తారు అని అంటే చూద్దాం అది కూడా అని. మీరు ఎట్లయితే 5 రోజులు మార్నింగ్ టు ఈవినింగ్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 7, 5 days కంటిన్యూస్, ½ an hour లంచ్ బ్రేక్, కంప్లీట్గా కూర్చొని వచ్చిన క్లాస్లో నేను. చూద్దాం చదువు ఎట్లుంటుందో అని. చదువుతో పాటు క్రమశిక్షణను కూడా నేర్పుతుంది క్లాస్ రూమ్. క్రమశిక్షణ లేనోడు జీవితంలో ఎందుకు పనికిరాడు, ఎందుకన్నా పనికొచ్చినా తాత్కాలికమే. తెలివి తక్కువన క్రమశిక్షణ ఉంటే ఎక్కువ పని చేయొచ్చు, తెలివి ఎక్కువన క్రమశిక్షణ లేకపోతే సరైన సమయానికి వాడు అక్కడికి రానే రాడు. దానివల్ల ఏం ఉపయోగం. మహామేధా ఉంటాడు కానీ పరీక్ష రోజు పరీక్ష రాయకపోతే ఏమవుతాడు. అట్లనే ఈరోజు మిత్రులారా మనందరం ఒక 5 ఏళ్ళు ఒక మంచి ఆలోచన చేద్దాం. మనం ఇబ్బందులలో ఏం లేం, ఆకలితో ఏం చచ్చిపోతలేం. కుటుంబం కూడా అత్యంత దారుణమైన పరిస్థితులలో ఏం లేం. నా టీచర్లు అందరూ మంచిగా గౌరవంగా ఆర్థికంగా సమాజంలో చాలామంది కంటే బాగా ఈరోజు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంఘాలు ఒకవేళ మీకు చెప్పిన మీరు సొంతంగా ఆలోచన చేసుకోండి. మీరే నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా. మీరు అడగకుంటేనే మీ సమస్య జెన్యూన్ ఇష్యూస్ ఏమున్నా 6 నెలలకు ఒకసారి ఒక హాఫ్ డే మీ సంఘాలను మీ నాయకులను పిలిచి కూర్చోబెట్టి క్వాలిటీ డిస్కషన్ చేసి చీఫ్ సెక్రటరీ కానీ ఎవరికైనా అంతెందుకు 2 విషయాలు మీతో పంచుకోదలుచుకున్నా. జనవరి 2024 1 తారీఖు కంటే ముందే నన్ను 1 తారీఖు మీ జీతాలు వచ్చినాయి. గుండెల మీద చేసుకొని చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు పడ్డాయా? 24 జనవరి 1 తారీఖు నాడు మీ ఖాతాలో వేయడం మొదలు పెడితే ఈ రోజు వరకు ఎప్పుడన్నా 1 తారీఖు నాడు మీ జీతాలు ఆగినాయా చెప్పండి. ఇది ఎవ్వరు మీరు అడగలేదే, మీ సంఘాలు అడగలే, మీరు అడగలే. ప్రతి నెల 1 తారీఖు నాడు ఈ ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఎవరి కుర్చీలున్నా వాళ్ళు విఫలం చెందినట్టే అని ఒక నైతిక బాధ్యత తీసుకొని ప్రతి నెల 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు వేస్తున్నా. మీ పిల్లల చదువుల కోసం మీ ఇళ్ళ కోసం లోన్ తెచ్చుకుంటే మీ చెక్స్ డిజైనర్ అయి మీ సిబిల్ స్కోర్ పాడైపోయి మొండి పద్దుల కింద మీ ఖాతాలు మారి బ్యాంకుకి వెళ్తే మీకు అప్పు పుట్టని పరిస్థితి ఉండే. ఈరోజు రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చిన కదా. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయమని చెప్పిన కదా. ఒకప్పుడు పాఠశాలలో ఊడ్చుకునేది మీరే, తుడుచుకునేది మీరే, గంట కొట్టుకునేది మీరే, అవునా? నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి సంఘాలకు బాధ్యత ఇచ్చి ఊడ్చే తుడిచే పని నుంచి మీకు విముక్తి కలిగించిన కదా. టీచర్ అనేవాడు క్వాలిటీ చదివియడానికి వచ్చింది, ఊడవనికే తూడవనికే గంట కొట్టనికే కాదు. మీకున్న అనుభవాన్ని
పిల్లలకు ఉపయోగించాలనేది నా ఆలోచన. పిల్లల బట్టలు కావచ్చు, డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచకపోతే నేను వచ్చి 40% పెంచిన. కాస్మెటిక్ ఛార్జెస్ 16 ఇయర్స్ పెంచకపోతే నేను వచ్చి 210% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన పేద పిల్లలకు. ఏవేమి చేయగలమో స్కూల్స్లలో రిఫార్మ్ తీసుకొచ్చినాం. ఈరోజు మనం సెంట్రల్ కిచెన్స్ డిజైన్ చేసి ఎంత బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకరోజు పాలు, ఇంకొక రోజు రాగి జావా, ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళే కాదు, 1,50,000 ఉండే టీచర్లకు, లెక్చరర్స్ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ అఫీషియల్గా మిమ్మల్ని కూడా ఇందులోనే, మీరు కూడా ఉదయమే ఇంటి దగ్గర మేడం కోపం వచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే మా సోదరులు స్కూల్కి వచ్చి తినొచ్చు అని పెట్టిన కదా. ఇవన్నీ కూడా కన్సర్న్తో, హ్యుమానిటీతో చేస్తున్నా నేను. ఇదేదో అధికారం ఉంది కాబట్టి అథారిటేటివ్ డెసిషన్స్ కావివి. ఒక మానవీయ కోణంలో ఆలోచన చేస్తున్నాం. మనిషికి సంబంధం ఉండాలి, మనిషికి మీద ఒక మనిషికి విశ్వాసం ఉండాలి. మానవ సంబంధాలే ఈ దేశాన్ని నిలబెట్టిన 1000 సంవత్సరాలైనా. యుద్ధాలు జరిగినా, రాజ్యాలు కోల్పోయినా మానవ సంబంధాల మీదనే జరిగినాయి కదా ఇవన్నీ. అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా ఉన్నాయంటే, మానవ సంబంధాలు లేని దేశాలు ఏవైనా అభివృద్ధి చెందినా అవి నిలబడ్డాయా? ఈరోజు మానవ సంబంధాలను పునరుద్ధరించాలి. విద్యార్థులకు టీచర్ల మీద గౌరవం ఉండాలి, విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. ఈ హ్యూమన్ కనెక్టివిటీ కోసం నేను చేస్తున్న ప్రయత్నం. ఒకప్పుడు మేము 7 మంది అన్నదమ్ములో ఒక సిస్టర్, 2-3 రాత్రికి ఇంటికి వచ్చిన రాకపోయినా మా అమ్మకి ఏదో పిల్లగాడు రేపు వస్తాడులే అనుకునేది. ఇప్పుడు మీకు ఉన్నది ఒకడే పిల్లగాడు. వాడు 5 నిమిషాలు రాకపోతే మీరు ఎంత హైరాణ పడుతున్నారో మీరు చూస్తలేరా? 2 పిల్లలు రేర్. 90% మేమిద్దరం మాకొక్కరు అనే స్లోగన్ వచ్చింది. మరి ఆ పిల్లల మీద మనం ఇంత ఫోకస్ పెడుతున్నప్పుడు వాడిని తీసుకొని పోయి హాస్టల్లో వేసినాం అనుకో, హాస్టల్లో పిల్లల్ని జమ చేసిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కూడా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు తీసుకొస్తాయి. పిల్లలు ఉంటే కిడ్స్ అండ్ పెట్స్ ఆర్ స్ట్రెస్ బస్టర్స్. పిల్లలు మానసికంగా మనల్ని ఉత్తేజపరుస్తారు. పిల్లలు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యలో కీచులాటలు తక్కువ ఉంటాయి. ఇంటి ఆయన కూడా సాయంత్రం తొందరగా ఇంటికి వస్తాడు. అదే పిల్లల్ని హాస్టల్లో వేస్తే ఏదో ఒక ఇష్యూ చిన్నదో పెద్ద అంతా నేనైతే మిడిల్ క్లాస్, 90% మీరు ఉన్న వాళ్ళు అందరూ మిడిల్ క్లాసే. సూపర్ రిచ్ ఉన్న వాళ్ళ కిడ్స్ పేరెంట్స్ గురించి నాకు తెలియదు, కానీ మిడిల్ క్లాస్లో ఏముంటుంది మనకి? ఇంటికి వస్తే ఏదో చిన్నది టీవీ ఆన్ చేయలేదనో, ఆన్ చేసిరానో, ఏదో అడుగు ఇచ్చిరానో, ఇయ్యలేదనో, అక్కలు ఈటీవో మాటీవో అని అంటే మనం ఏదో స్పోర్ట్స్ పెట్టమనో లేకపోతే సినిమా పెట్టమనో ఇంతనే చెప్పారు. భార్యాభర్తల మధ్యలో 90% ఇవే ఉంటాయి. మీరు చూడండి, మీరు ఇంటికి పోయి రాసుకోండి ఒక నెల మొత్తం ఎందుకు కొట్లాడారు. ఇంతమించి ఏముంటుంది? ఏమో మనకేమో 100 ఎకరాల భూములు ఉన్నాయి, దాన ధర్మాలు చేస్తున్న దాని మీద కొట్లాడతామా, లేకపోతే వజ్రాలు ఉంటే రోడ్డు మీద ఇసిరేస్తున్నాం అని కొట్లాడుకుంటే ఏముంటుంది? ఇవాళ మనం ఏదో చికెన్ వండమంటే లేదు వంకాయ వండుతా సర్దుకో అంటుంది. నేనేదో చికెన్ తినాలంటే ఆదివారం నువ్వు వంకాయ వండుతా అంటావు. ఆమె అంటే కోడి లేదు పోయి తేవాలంటే కష్టం, ఇంట్లో వంకాయ వండి పెడతా అంటుంది. ఇదే పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా మధ్యతరగతిలో ఉండే చిన్న చిన్న. ఈ సమయంలో పిల్లలు మనతో ఉంటే వీటన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. అందుకే నేను ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ పెట్టి పిల్లల్ని సాయంత్రం ఇంటికి పోతే పేరెంట్స్తో ఉంటే ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది, మానవ సంబంధాలు ఉంటాయి. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ప్రేమ ఉంటుంది. మా అమ్మ నా కోసం కష్టపడుతుంది, నేను సాయంత్రం ఇంటికి వచ్చే లోపల రొట్టె చేసి పెట్టిందో లేకపోతే మిరపకాయ బజ్జీ చేసి పెట్టిందో అని వాడికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. హోటల్లో తింటూ మోటార్లో వండుకుంటామంటే ఏముంటుంది? మెకానికల్ లైఫ్. నేను ఆ మధ్యలో ఎప్పుడో నవ్వుకుంటా చెప్పిన పాసింగ్ రిమార్క్ కింద, చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని మనం హాస్టల్లో చేరుస్తాం, వాళ్ళు పెద్దగా అయినాక మనల్ని ఓల్డేజ్ హోమ్లో వాళ్ళు చేస్తారు. ఇంకెక్కడుంది మానవ సంబంధాలు? చదువు పేరు మీదనో లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకొని పోయి మనం హాస్టల్లో పెడుతున్నాం. వాడు ఒంటరిగా బతికేది అలవాటు అయ్యి దోస్తులతో తిరిగేది అలవాటు అయినాక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వానికి విసుగు వస్తుంది. ఏంది పొద్దుపోంది వీళ్ళని తీసుకొని పోయి ఓల్డేజ్ హోమ్ లేపో అంటున్నాం. సమాజంలో మానవ సంబంధాలు విచ్ఛిన్నమైన తర్వాత ఏ దేశము బలంగా ఉండదు, ఏ కుటుంబము బలంగా ఉండదు.
పిల్లలే మన సంపద. ఒకప్పుడు పిల్లలు ఎక్కువ ఉంటే బరువు అనేటోళ్ళు, ఖర్చు అనేటోళ్ళు. ఇప్పుడు పిల్లలు లేని సమాజం, అభివృద్ధి లేని దేశాలుగా మారుతూనే మనం చూస్తున్నాం. ఆ పిల్లల బాధ్యతనే తల్లిదండ్రులు ఎంత తీసుకుంటుర్రో, నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండట్లేదు. 90% ఆ పిల్లలు మీతో ఉంటున్నారు. ఇక మీరే పేరెంట్స్గా బిహేవ్ చేయాలి, మీరే ఎల్డర్లీ పర్సన్స్గా వాళ్ళని బిహేవ్ చేయాలి, వాళ్ళకి నేర్పాలి. వాళ్ళు ఇంటి నుంచి స్కూల్కి వచ్చి స్కూల్ నుంచి ఇంటికి పోతే ఒక పర్యవేక్షణ ఉంటుంది, లేకపోతే తల్లిదండ్రులతో ఉన్నవన్నీ ఒక నమ్మకం ఉంటుంది. అట్లా కాకుండా పూర్తి సమయం ఇక్కడనే ఉంటే హాలిడేస్ వచ్చినప్పుడు ఎప్పుడో తప్ప మిగతా సమయం అంతా ఆ పిల్లలు మీ దగ్గరనే ఉంటారు. మరి దేశ భవిష్యత్తు మీ చేతుల్లో, తరగతి గదుల్లో ఉందంటే అది టీచర్ల చేతుల్లో ఉన్నట్టే కదా. ఈ దేశ భవిష్యత్తునే మీ చేతుల్లో పెడుతున్నాం. ఖర్చు పెట్టడానికి నాకు అభ్యంతరం లేదు. ఇంకెక్కడైనా దుబారా ఉంటే నేను తగ్గిస్తా. అవసరమైతే అందిన కాడల్లా తీసుకొచ్చైనా విద్యాశాఖ మీద నేను ఖర్చు పెడతా. మీరు ఏం కావాలో పిల్లల కోసం అడగండి, ఇవ్వకపోతే చూడండి. నా సూచన ఒక్కటే, సంఘాల నుంచి టీచర్ల వరకు 5 ఏళ్ళు పిల్లల కోసం ఆలోచన చేయండి. వాళ్ళకి ఏం కావాలో మౌలిక వసతుల నుంచి చాలా రిఫార్మ్స్ ఉన్నాయి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇప్పుడే చెప్తే ఇంత మంచి కార్యక్రమం, మీడియా పరంగా వివాదాలు, రకరకాల ఆలోచనలు, వాటి చర్చకు దారి తీయదలుచుకోలే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒకప్పుడు రవాణా వసతులు లేనప్పుడు, ఊర్లో నుంచి బయటికి రాలేనప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు సింగిల్ టీచర్లు అక్కడ పెట్టినాం. ఇవాళ క్లాస్లో 3 పిల్లలు ఉన్నారు, ఆ ఊర్లో 5 మంది టీచర్లు. నల్గొండలో 9 మంది టీచర్లు ఉన్నారు, 0 పిల్లలు ఉన్నారు 6-7 ఏళ్ళ నుంచి. ట్రాన్స్ఫర్ చేస్తా అంటే ఆ టీచర్ రోడ్డు మీద వచ్చి రాస్తారు, ఒక చేసారు, మాకు ఇన్నే బాగుంది సార్, ఇన్నే ఉంటామని. ఎట్లా ఇది? ఎట్లా మీరు చెప్పండి, మీరే పరిష్కారం చెప్పండి. నేనేమంటున్నా అంటే మీ మండలాన్ని మీరు యాజ్ ఎ యూనిట్ తీసుకోండి. మీరు ఎక్కడ పనిచేస్తే అక్కడ మీ మండలాన్ని ఒక యూనిట్ తీసుకోండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలో మీరే ప్రణాళికలు ఇవ్వండి. మీకంటే ఎవరు ఉన్నారు అవగాహన ఉన్నోళ్ళు? మీకంటే తెలివికల్లోళ్ళు ఎవరు ఉన్నారు? మీకంటే నేను నమ్మడానికి నాకెవరు ఉన్నారు? మీరే కదా. మీరు చెప్పండి మీ మండలానికి ఏం కావాలి. మీ మండలంలో ఉండే ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, వాడు ప్రయోజకుడు కావాలి. వాడికి ఏం కావాలో మీరు ఈచ్ మండల్ మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి. అదే మేనిఫెస్టో. వాట్ ఈజ్ మేనిఫెస్టో? ఈడ కూర్చొని నేను ఎందుకు, కింద నుంచి మీరు ఇవ్వండి. పైనుంచి నేను ఇచ్చే విధానం ఈ 70 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు మార్చండి దీన్ని. 5 ఏళ్ళు మీరు ఇవ్వండి. నెక్స్ట్ అకాడమీకి ఏం కావాలో డిసెంబర్ లోపల నాకు సబ్మిట్ చేయండి మండల్ వైజ్. క్లాస్లో 30 మంది, ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా ఎఫెక్టివ్గా. నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ముందర మీరు ఎవ్వరు లేరు, వేదిక మీద నేను 5రే ఉండడానికి ఎవరిని చూసి మాట్లాడాలి నేను? మీరు కూడా క్లాస్లో 30 మంది పిల్లలు ఉంటే చెప్పే చదువు వేరు, 3 పిల్లలు ఉంటే మీరు చెప్పే చదువు వేరు. ఇక్కడ నా ప్లేస్లో మీరు ఊహించుకోండి, మీ క్లాస్లో ఉన్న 30 మంది పిల్లలే మీ ఉత్ప్రేరకాలు. మిమ్మల్ని ఉత్తేజపరిస్తే మీరు చెప్పేటప్పుడు ఆ పిల్లల ఫేసులో అర్థమయ్యేదాన్ని బట్టి మీకు ఒక మోటివేషన్ ఉంటుంది. 1, 2, 3 పిల్లలు, 5 క్లాసులు ఉంటే ఒకటే టీచర్ 5 క్లాసుల పిల్లల్ని ఒక రూమ్లో ఎట్లా చెప్పాలి? మీరే చెప్పండి. మీ ప్రాక్టికల్ ప్రాబ్లం కదా. ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది, టీచర్ ఒక్కడే ఉంటాడు. 1వ తరగతి ఆడే కూర్చునే, 2, 3, 4, 5 ఆడనే కూర్చుని ఎవరికి చదువు చెప్పాలి, ఎవరికి వినిపించాలి? ఏం చెప్పాలి మీరు? వాళ్ళని రూమ్లో కూర్చోబెట్టి కట్టితో 2 దెబ్బలేసే వరకే సాయంత్రం అయింది. అందుకోసమని ఒక మండలిని ఒక క్లస్టర్గా తీసుకోండి. నేను మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి నికోలస్కి నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి మండలం నుంచి టీచర్లను ఎంపవర్ చేయండి. ఆ మండలానికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలనో టీచర్ల నుంచే మీరు ప్రతిపాదనలు తీసుకోండి. డిసెంబర్ లోపల మీరు అన్ని దగ్గరలోకి వెళ్ళి మండలాలలో వాళ్ళు ఏం ప్రక్షాళన కోరుకుంటున్నారు, ఏం వెసులుబాటు కోరుకుంటున్నారు, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరుకుంటున్నారో డిజైన్ చేయండి. వచ్చే అకాడమిక్ ఇయర్లో అదే ఇంప్లిమెంట్ చేద్దాం. డిసెంబర్లో నాకు వస్తే నాకు ప్రణాళికలు వేసుకోవడానికి ఉంటుంది, అమలు చేయడానికి ఉంటుంది. మీరు ఆలోచన చేసుకోవడానికి ఇక్కడి నుంచి 4 నెలల సమయం ఉంది, 120 రోజులు ఉంది మీకు. మీ మండలంలో ఏం చేస్తే, ఏ రకమైన విద్యను అందిస్తే, ఏ రకమైన మౌలిక వసతులను అందిస్తే
బెస్ట్గా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు, బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తారు. మీరు నిర్ణయించుకోండి మీకు ఏం కావాలో చేసే బాధ్యత నాది. నన్ను అడగండి ఇది నేను ఇట్లా చేస్తే అట్లా చేస్తే దాన్ని ఎట్లా చేయాలనేది వదిలేసేయండి. మీరే చెప్పండి. మీరు చెప్పింది నేనంటే 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన సూచనలు మండల్ వైజ్ యాజ్ ఎ క్లస్టర్, ఆ మండలంకి ఏం కావాలో మండలం ఉండే టీచర్లు అందరూ కూర్చోండి. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్లు, మీకు కూడా ఒక దగ్గర నుంచి ఒక రిమోట్ ఏరియాకి ట్రావెల్ చేయడానికి మీకు పడుతున్న ఇబ్బంది, మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ రావాలంటే ఇబ్బంది, ఒకవేళ మీకు ఆ ఊర్లో ఉందామన్న వసతులు లేకపోవడము, జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి ఉండాలంటే ఆ ఊర్లో మీకు పరిస్థితులు లేకపోయి ఉండొచ్చు. ఇంటెన్షనల్లీ బయట ఉండాలని ఉండదు, అక్కడ ఏమీ లేకపోవడం వల్ల మనం కొంచెం దూరంగా ఉంటాం. దూరంగా ఉంటే ఓ రోజు పోవడానికి కష్టమైతే, ఓ రోజు రావడానికి కష్టమైతే, ఓ రోజు బస్సు వస్తుంది, ఓ రోజు బస్సు రాదు, రోజు కారులో పోతే జీతం అంతా కార్కే అవుతుంది, మళ్ళీ ఇల్లు ఎట్లా నడవాలి. అందుకోసమని మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ మండలంలో మీరు చూసి వచ్చారు. ఇప్పుడు ఫిన్లాండ్లో మీరు ఒక సిస్టమ్ చూసారు, జర్మనీలో ఇంకొక సిస్టమ్ చూసారు. లేదా ఈరోజు ప్రపంచ పరిజ్ఞానం అంతా మన గుప్పెట్లోనే ఉంది. నెట్ అండ్ ఇంటర్నెట్ అండ్ మన మొబైల్లోనే 90% మనం తెలుసుకోవడానికి ఉంది. మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ప్రభుత్వానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఒక వెబ్సైట్ క్రియేట్ చేయ యోగిత గారు, ఆ వెబ్సైట్లో వాళ్ళతోని ఇన్పుట్ తీసుకొని మండల్ వైజ్ దాంతో మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వద్దాం. రెండవది మా శాంతకుమార్ గారికి కూడా నా సూచన, మనం రీసెంట్గా అపాయింట్ అయిన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఇక్కడనే ఫౌండేషన్ క్లాసెస్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్పర్ట్స్ని అందరితో వాళ్ళను ఇక్కడ మనం ఎంగేజ్ చేసినాం. డేస్ టుగెదర్ స్టేట్లో ఉండే టీచర్లకు కూడా ఇక్కడ మనం ఫౌండేషన్ కోర్స్ ట్రైనింగ్ ఇద్దాం. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళకు ఒక ఎక్స్పోజర్. మనం ఎక్కడైతే ఫోకస్ చేయాలో అక్కడ చేస్తలేం. మరీ చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని రూరల్ ఏరియాల నుంచి టీచర్స్ని తీసుకొచ్చి 1 వీక్ ఆర్ 10 days ఫౌండేషన్ కోర్సెస్ ఎట్లా చెప్పాలి, ఎడ్యుకేషన్లో లేకపోతే స్కిల్లో వస్తున్న చేంజెస్ ఏంది, ప్రపంచంలో ఏం అవసరాలు ఉన్నాయి, మన దగ్గర నుంచి కాదు బయట నుంచి కూడా గెస్ట్ లెక్చరర్స్ని పిలవండి. విల్ స్పెండ్ సంథింగ్. మన వాళ్ళందరిని అక్కడికి పంపించడం ఒక మార్గం, అక్కడ ఉన్న వాళ్ళని కొందరిని ఇక్కడికి తెచ్చి వాళ్ళతో మన వాళ్ళకి ఒక ఓరియంటేషన్, ఒక ఫౌండేషన్ కోర్స్ ఇప్పించడం రెండో మార్గం. మూడవది, మనం ప్రతిసారి ఐఏఎస్లను ఐపీఎస్లను విదేశాలకు స్టడీ లీవ్ కింద ఇచ్చి పంపిస్తున్నాం. ఐఏఎస్లతో పాటు ఈక్వల్గా టీచర్లను కూడా సంవత్సరానికి ఒక 10-15 మందిని సంవత్సరం మొత్తం విదేశాలు పోయి చదువుకోవడానికి ప్రభుత్వం నుంచి పాలసీని అమైండ్ చేయండి. ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవసరం ఉంది, నాకు బాటంలో అవసరం ఉన్నది టీచర్లు. ఆన్ పార్ విత్ సివిల్ సర్వెంట్ I wanted to send my teachers to abroad. That may be US, best of the best university. ఎక్కడ అడ్మిషన్ వస్తే అక్కడ ఫీజు కట్టి చదివిద్దాం. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఉన్నా వాళ్ళని అక్కడ పంపించి సంవత్సరానికి ఒక 10 మందినో 12 మందినో మనం స్పాన్సర్ చేసి మనం టీచర్స్ని పంపించి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్. ఆ కాంపిటీషన్లో ఆ 10 మందిలో నేను ఉండాలి అనుకుంటే వాళ్ళలో పట్టుదల పెరుగుతుంది. బెస్ట్ పర్ఫార్మర్స్, కెరీర్ ఇదే అనుకున్న వాళ్ళను, ఒక గొప్ప టీచర్గా గుర్తింపు రావాలనుకున్న వాళ్ళను విదేశాలకు పంపించి ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ విధానాన్ని వాళ్ళకి నేర్పిద్దాం. 1 year స్టడీ లీవ్ ఇద్దాం. 1 year అవసరమైన వాళ్ళ ఎక్స్పెండిచర్, వాళ్ళకి ఏం కావాలనో ప్రభుత్వం నుంచి మనం ఖర్చు పెడదాం. వాళ్ళు ఉండాల్సిందల్లా పట్టుదల. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఒక దిశ నిర్దేశం చేసే విధానాన్ని మన సిస్టంలో మనం కరెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనం జాబ్ ఇస్తున్నాం, వదిలేస్తున్నాం వాళ్ళని. వాళ్ళు చేసిండ్రా చేయలేదా, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళు ఫర్దర్గా ఏమన్నా చదువుకోవాలనుకుంటురా మనం ఎప్పుడు మన ప్రాధాన్యతలో లేదు. ప్రాధాన్యతను తిరగరాయండి. నాకు ఫౌండేషన్ బలంగా ఉంటే ఎన్ని ఫ్లోర్లు అయినా కడతా, అదే చక్కగా లేకపోతే పైన ఏం కడతా నేను. కాబట్టి నేను ఫౌండేషన్, ఎడ్యుకేషన్ అనేది ఫౌండేషన్ ఫర్ మై స్టేట్. నెక్స్ట్ ఫ్లోర్స్ అనేది స్కిల్. దీస్ 2 are 2 eyes ఫర్ మీ. జనరల్గా ఏదో చెప్పేసినాం, స్కూల్కి పంపించినాం, సర్టిఫికేట్ ఇచ్చినాం, సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు.
మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా ఏం పెద్ద చదివినా అంటే ఇక్కడ రారా సార్కి ఎప్పుడు నీ పెద్ద చదువు అంటారు. సరే ఏం చదివినా అంటే ఏదో కాలేజీలో ఇంజనీరింగ్ ఏదో చదివినా అంటాడు. ఓకే ఫైన్, ఏంద్రా ఎక్కడుంది ఉద్యోగం అంటే నాకేం తెలుసు సార్ అని. మరి నాకేంటి తెలుసు సార్ అంటే మీ దగ్గర ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు కదా సార్, వాళ్ళని అడిగితే చెప్తాడు అంటాడు. అంటే వాడికి ఉద్యోగం ఎక్కడ దొరుకుద్దో, నేను ఎవరికి చెప్తే ఉద్యోగం వస్తుందో కూడా వాడు తీసుకొని రాడు. అన్నీ నువ్వే చూసుకొని నాకు ఉద్యోగం ఈసారి అంటాడు. ఇది సాధ్యమా? అంటే నేను అనేది ఆ పిల్లల్ని తప్పు పట్టడం లేదు, వాళ్ళని మనం తయారు చేయలేకపోతున్నాం. నేర్పితే ఎందుకు నేర్చుకోడు? అందుకే ఈరోజు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో 24,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 19 ఇంజనీరింగ్ కాలేజ్లో, 22 ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నట్టున్నాయి. 24,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ 2 years బేసిక్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ లోకల్, నెక్స్ట్ 2 years వాళ్ళ స్కిల్ ఏర్పడడానికి విదేశాలకు పంపించడానికి ఈ పిల్లలు ఎవరెవరు ఉన్నారో, ప్లస్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్మన్ ఈ లాంగ్వేజెస్ మీద కూడా మనం పెడుతున్నాం. క్లియర్గా ఆ పిల్లలకి లాంగ్వేజ్ నేర్పి వాళ్ళకు ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్లో చదువుకుంటే ఉద్యోగం వస్తుందనే నమ్మకం, సొంతంగా ఉపాధి చేసుకోగలుగుతాం అనే నమ్మకం కలిగించేటట్ల ఇంజనీరింగ్ కాలేజీలను కూడా మనం ప్రక్షాళన చేయాలి. మన ఓరియంటేషన్ మారినంత వరకు ఇది మారదు. యాజ్ అ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈరోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా. చాలామంది గతంలోనైనా సాగునీరు పెట్టుకున్నాడు, 80,000 పుస్తకాలు చదివాడు, కాళేశ్వరం కట్టాడు, 3 ఏళ్ళ కూలేశ్వరం అయింది. నేనేం తీసుకోలేదే, అది రెవెన్యూ ఏం తీసుకోలేదు. అంతకుముందు రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉన్నాడు, రెవెన్యూ నా దగ్గర లేదే, ఫైనాన్స్ నా దగ్గర లేదే, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ నా దగ్గర లేదే. ఏం తీసుకున్నా? నేను విద్యాశాఖ తీసుకున్నా. రోజు తిట్లు తినాలి, కానీ ఆ తిట్లు పడకుండా ఉండాలంటే కాపాడాల్సింది మీరే. లేదు అంటే మీరు అందరు కలిసి తీర్మానం అనేది ఎవరికైనా ఇస్తాం, మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తా శాఖ. నేను ఒక ప్యాషన్తో దీని మీద దృష్టి పెడుతుంది. ఇది అంత ఈజీ కాదు, వీళ్ళకి ఎవ్వరికి ఓట్లేదు. ఓట్లు ఉండే దాని మీద లీడర్కి ఎక్కువ ఆసక్తి ఉంటుంది వెంబడే. కానీ నేను ఓట్ల కోసం ఆలోచన చేస్తలేను. దేవుడు 2006లో జిల్లా పరిషత్ మెంబర్గా నాకు అవకాశం ఇస్తే 17 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. మీరందరు నాకు అండగా నిలబడితే వచ్చింది. దీంట్లో ఇంతకంటే అవ్వడానికి కూడా ఏం లేదు, ఇంతకంటే నా కోరికలు కూడా లేవు. కానీ వచ్చిన దాంతో నా పిల్లలకి ఏదైనా చేయాలి. నేను ఎక్కడి నుంచి వచ్చినో అక్కడుండే పిల్లల గురించి నేను ఆలోచన చేస్తున్నాను. నా బాధ, నా తాపత్రయం, నా పట్టుదల. ఏ మారుమూల గ్రామం నుంచి అయితే నేను వచ్చినో అలాంటి గ్రామాలే 12,000 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 12,000 గ్రామాలలో రేవంత్ రెడ్డిలు ఉన్నారు. కానీ వాళ్ళకి అవకాశం వచ్చో రాకనో ఓరియంటేషన్ లేకపోవడం వల్లనే నష్టపోతున్నారు. ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేదే నా ఉద్దేశం, అంతకుమించి నాకేం లేదు. అందుకే నేను నర్సరీ నుంచి మొదలుపెట్టిన. వాడు ఓటు వచ్చేది ఎప్పుడు, నాకు వేసేది ఎప్పుడు. నేనేం ఓట్ల గురించి ఆలోచన చేయట్లే మిత్రులారా. నేను బాధ్యత గురించి, చాలామంది అధికారం కోసం కొట్లాడతారు. నేను అధికారం ఎక్కడైతే ఉంటుందో బాధ్యత ఉండాలని నేను భావిస్తా. నేను ఈరోజు నా బాధ్యతను నిర్వహించాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరిని ఫిన్లాండ్ పంపించిన అంటే అది ఒక బాధ్యత అనుకున్నాను నేను. ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో, ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో ఏముందో మనం తెలుసుకోవాలి కదా. గతంలో మనమే మన ప్రభుత్వ ఉద్యోగం, మనము టీచరు, పోలీస్ కానిస్టేబుల్, ఆర్టీసీ డ్రైవరు, ఇదే దానికి పోటీ పడ్డాం 30 ఏళ్ళ కింద. దానికి ఇక్కడిక్కడ చూస్తే సరిపోయింది. ఆ తర్వాత కొంచెం సివిల్ సర్వెంట్స్ కింద జాతీయ స్థాయిలో పోటీ పడ్డాం. దాని మందం ఇక్కడ కాకపోతే కోచింగ్ సెంటర్ ఢిల్లీకి పోయొచ్చారు. ఇప్పుడు మీరు అందరూ మన పిల్లల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టు తీర్చిదిద్దాలంటున్నారు. మరి ప్రపంచాన్ని కూడా మీరు చూడాలి కదా. మీదైన కోణంలో చూసినప్పుడు, మీ అవగాహనతోని ప్రపంచాన్ని గమనించినప్పుడు మీరు ఆటోమేటిక్గా చెప్తారు. నేను చెప్పాల్సిన పని లేదు. మజిల్ మెమరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఈత కొట్టేది నేర్చుకుంటాం చిన్నప్పుడు. 20 ఏళ్ళ తర్వాత కొట్టం. సడన్గా నీళ్ళలో వాడు కొట్టుకోబోతుంటే తెలియకుంటేనే ఈత కొడతాం. డ్రైవింగ్ మనం నేర్చుకుంటూ స్థాయి వచ్చినాక డ్రైవర్ని పెట్టుకుంటాం. కానీ అత్యవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బండి ఎక్కితే తోలుతూనే ఉంటాం.
దట్ ఈస్ కాల్డ్ మజిల్ మెమరీ. ఆటోమేటిక్గా మనకు అది డ్రైవ్ చేస్తుంది మనల్ని. సీయింగ్ ఈజ్ బిలీఫ్. మీరు చూసిండ్రంటే మీకు రిజిస్టర్ అవుతుంది. వారం రోజులు మీరు అక్కడ పోయి యాక్టివిటీలో పాల్గొంటే ఆటోమేటిక్గా మీ మైండ్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. పొద్దున్న నిద్ర లేవగానే అరే మా దేశంలో ఆ పిల్లలకు అంత బాగుంది, నేను కూడా స్కూల్కి పోతే కొంతనైనా పిల్లలకు చెప్దామనేది వస్తుంది. ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం. అందుకోసమే మిమ్మల్ని అందరిని పిలిచి మీతోని కొంతసేపు సమయం గడిపి మీ ఆలోచనలు విని నా ఆలోచనలు పంచుకొని మనందరం ఇక్కడి నుంచి లేచి బయలుదేరే ముందు దీక్ష తీసుకొని బయలుదేరుతాం. ఈ సమాజానికి ఈ పిల్లల కోసం ఏదైనా చేద్దాం. ఈ పిల్లలకు చేస్తే వాళ్ళే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని వాళ్ళు చేస్తారు. మీరందరూ ఇక్కడ మనం చర్చించుకున్న అంశాలన్నిటి పట్ల 100% కాకపోయినా 60% అని ఒప్పుకుంటారు కదా, ఒప్పుకుంటారా? 60% మీరు ఒప్పుకుంటే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు, 75% మీరు ఒప్పుకుంటే డిస్టింక్షన్ వచ్చినట్టు. సో నా వరకు 51% ప్రివేల్స్ ఇన్ డెమోక్రసీ. 51% వచ్చేసి 100. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే నాకు 60 కావాలి. 60 వస్తే ప్రభుత్వం 100%, 59 వస్తే గుండు సున్నా. సో 51% మిమ్మల్ని వినోవర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు కష్టపడి 60% చేస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా, 75% చేస్తే డిస్టింక్షన్ పాస్ అవుతా, 100% చేస్తే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నేషనల్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇక మీరే నిర్ణయించుకోండి. నేను మిమ్మల్ని కాదు, మీరు నన్ను పాస్ చేస్తారో ఫెయిల్ చేస్తారో మీరు నిర్ణయించుకొని దీక్ష తీసుకొని బయలుదేరండి. ధన్యవాదాలు మిత్రులారా. మీకు అందరూ ఆకలి అవుతుండొచ్చు, సమయం ఎక్కువ ఉంది, ఎక్కువ తీసుకున్నట్టున్నా, అయినా మీతో పంచుకోవాలనిపించింది, పంచుకుంటున్నా. 5 సంవత్సరాలు పిల్లల కోసమే మీ సంఘాలు మీరు ఆలోచించేయండి. మీ సమస్యల్ని నేను మళ్ళీ చెప్తున్నా, సహేతుకమైన మీ సమస్యలన్నిటిని కూడా నేను పరిష్కరిస్తాను. ధన్యవాదాలు.